హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం అమ్మాయి. సో కొంచెం కొత్తగా ఉంది చెప్పడానికి, బట్ ఓకే, అలవాటు అవుతుంది మేబీ. అంటే 2 years నుంచి అలా అలవాటు అయిపోయింది కదా, అందుకోసం కొంచెం నాకు అలవాటు అవ్వట్లేదు. సో ఇంకా ఇదైతే సండే మార్నింగ్ అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ముందు రోజు ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా అవైతే అలా పక్కన పెట్టే కన్నా ఇలా పువ్వులు గుచ్చేసుకుందాం అనేసి ఈ మధ్య నాకు పువ్వులు గుచ్చి బాగా పట్టుకుందాం అనమాట. ఎందుకంటే ఒకప్పుడు జడ ఉన్న అంత పెట్టుకునేదాన్ని కాదు, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడు కాస్ట్ కూడా తక్కువ ఉండేది. ఇప్పుడేమో ఇంట్రెస్ట్ ఉన్నా పెట్టుకోవాలేను అనమాట. ఎందుకంటే పూజ దగ్గర కొనడానికి సరిపోతుంది, వీక్లీ 2 times ఇంకా అక్క పంపించడం వల్ల సరిపోతున్నాయి. నాకేంటంటే పువ్వులు కొంచెం ఎక్కువ ఉంటేనే కానీ ఎక్కువ నచ్చదు. ముందు రోజు కొన్ని ఇలాగా గుచ్చుకున్నాను, అలాగే కొన్ని ఏమో ఇలా వినాయకుడి దగ్గర, అదే మనీ ప్లాంట్ దగ్గర అయితే డెకరేషన్ కింద పెట్టాను. నాకు ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే డెకరేషన్ కింద పెట్టడం చాలా ఇష్టం. ఉర్లీలో పెడతాను, అలా పెడతాను, ఇష్టం అనమాట ఫ్లవర్స్. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా ఈరోజు టిఫిన్ కొంచెం లేట్గా చేస్తాను, ఇంకా లంచ్ కూడా లేదు కాబట్టి ఇంకా అలాగ మెల్లిగా కాసేపు అయితే కూర్చొని అలాగ బయట కూడా దీపం, గాలి అయితే బాగా వేస్తుంది. ఇంకా నేను చాలా సార్లు వెలిగిస్తున్నాను దీపం, ఇంకా అలా కాలిపోతుంది. ఇప్పుడైతే వాటర్ లేవన్నమాట. మోటార్ అయితే వేసాను, అంటే తెల్లవారుజాము నుంచి ఎక్కువ వాడాను, ఇంకా మిషన్ కూడా ఆన్ చేస్తాను అనేసి ఇంకా మోటార్ అయితే వేసాను. ఎప్పుడో అయిపోతేనే కానీ నాకు అస్సలు గుర్తు రాదు. మా వారు వచ్చాక వేస్తారనమాట. మోటార్ ఆన్ చేసే డ్యూటీ అయింది. ఇంకా నైట్ అయితే రవ్వ దోశ, పల్లి చట్నీ చేశాను కదా, అదైతే నేను పడుకుని పోయాను. ఇంకా మార్నింగ్ లేవాలి కదా అనేసి ఎర్లీగా పడుకుని పోయాను. ఇంక మా వాళ్ళు ఏంటంటే ఆ చట్నీ బయట వదిలేసారు టిఫిన్ చేసేసి. నేను ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను, వాళ్ళు తిన్న తర్వాత కొంచెం ఉండిపోయిందని ఫ్రిడ్జ్ లో పెట్టరు అనమాట. నేను చెప్పాలి, లేదంటే నేనే పెట్టుకోవాలి. చెప్పకపోతే పెట్టరు, నువ్వు చెప్పావా అని అడుగుతారు అనమాట. అంటే మిగిలింది కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే ఏం పోయిందో అది కూడా చెప్పాలి. మా వాళ్ళకి ఏమి తెలియదు అనమాట, అందుకే అన్ని చూసుకుంటాను. కాకపోతే ఒక్కొక్కసారి పడుకుని పోతాను కదా, అలా వేస్ట్ అయిపోద్ది. లాస్ట్ టైం కూడా మా వారు అలాగే వేశారు, ఈసారి కూడా అలానే. కొంచెం రైస్ ఉండిపోయింది. ఇది వరకు అయితే కింద పెట్స్ కి వేసేదాన్ని, కానీ నాకు దిగడం పని సరిపోతుంది, నైట్ టైం ఎక్కువ పని ఉండడం వల్ల. తర్వాత అయితే మా వాళ్ళు పడుకుని వేసేసరికి 9 అయిపోయింది. ఇంక నేనైతే ఇది చాలా డేస్ నుంచి వెళ్ళట్లేదు కదా శివాలయానికి, మళ్ళీ ఈరోజు రేపే కార్తీక మాసం కదా అనేసి ఈరోజు మళ్ళీ శివలింగానికి నీళ్ళు వేద్దాం అనేసి వచ్చాను అనమాట. నాకు అంత టైం ఏం పట్టదు, ఈజీగానే వేసేస్తాను 108. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసేసి మార్నింగ్ చేశాను. అయినా సరే ఇక్కడ మళ్ళీ రేపైతే అస్సలు దీపాలు పెట్టడానికి అది ఏం ఖాళీ ఉండదు. ఇంకా ఏమంటారు, స్నానం చేస్తాను అంటే మొత్తం ఇవన్నీ కూడా అట్టడప్పులతో నిండిపోతాయి అనమాట. ఇంక ఈ రోజే చేసేసి ఇంకా శివలింగానికి అయితే ఒక గంట పట్టినట్టుంది. వేసేసిన తర్వాత అక్కడ నేను వేసేలోపు మధ్య మధ్యలో ఎవరైనా వచ్చి ఒకసారి ఒకటి ఇస్తారా అనేసి టైం కొంచెం ఒక 15 minutes 20 minutes అలా వేస్ట్ చేస్తారు. సో ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా మా వాడు కూడా ఒక 3 బిందెలు వేసేస్తే ఇంకా మేమైతే బయలుదేరిపోయాము టెంపుల్ నుంచి. దర్శనం కూడా ఖాళీగానే ఉంది, రేపైతే అస్సలు ఖాళీ ఉండదు. టెంపుల్ వెళ్తే దర్శనం చేసుకుని వస్తానంతే. అందుకోసం ఈ రోజు ఇంకా శివలింగానికి అయితే నీళ్ళు వేసి దర్శనం చేసుకొచ్చేసాను. సో ఇంకా వచ్చేసిన తర్వాత అయితే పులిహార మా వాడిని తీసుకెళ్తే మా చిన్నోడిని అక్కడ ప్రసాదం కొనకపోతే అసలు ఊరుకోడు అనమాట. అప్పుడప్పుడుని దట్టు వాడు లేవగానే వెళ్ళిపోయామన్నమాట. టిఫిన్ అది ఏం చేయలేదు. సో ఇంక పులిహార వేస్తే ఇంకా వాడు టేస్ట్ చేసింది, నాకు నచ్చింది, ఇంకో ప్యాకెట్ తీసుకున్నాను. నాకు టెంపుల్స్ లో పులిహార అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నేను ఇంకా రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ అయితే తినేస్తున్నాను ప్రసాదం, నాకు ఆకలేస్తుంది. సో అసలు అనుకోలేదు ఈవినింగ్ వెళ్దాము, ఎప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్తాను. ఇంక ఈ రోజు అంటే మళ్ళీ రేపు ఏమంటారు పులిపాడ్యం దీపాలు పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా నేను మోపది పెట్టుకోవాలి కదా అనేసి ఇంకా
మార్నింగ్ వెళ్ళిపోయాను. మార్నింగ్ చాలా ఖాళీ అనిపించింది. అంటే మా వాళ్ళు లేయలేదు, అలాగే లంచ్ కూడా లేట్ గా ప్రిపేర్ చేయడం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక 6 నుంచి 9 వరకు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. సో ఇంక నేను ఏం చేశానంటే ఇంక ఇలా కాదు, వెళ్ళొచ్చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా అని వెళ్ళాం. ఇంక అటు నుంచి అటు మార్కెట్ కి వెళ్ళాం అనమాట. కొన్ని అరటి పళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇంకొచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. మా వాడేమో రేషన్ నేను వెళ్ళేటప్పుడే వచ్చిందిలేండి వ్యాను. ఇంకా మా వాడు పంచదార, కందిపప్పు, రైస్, దోశలకు తీసుకుంటాను అవి తెచ్చేసుకున్నాను. ఇంకా అరటి పళ్ళు, కొబ్బరికాయ, ఇంకా తమలపాకులు ఇవేమో ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఈ రూమ్ లో పెట్టేసుకున్నాను అనుకోండి. ఎక్కడక్కడ పెట్టేసుకొని ఇంక ఈ రేషన్ అవి కూడా పెట్టేశాను. అదే కందిపప్పు, ఇందులోనే మా వాడు ఆధార్ కార్డు కూడా ఉంచేస్తాడు, దాన్ని కూడా పెట్టేసి ఈ కందిపప్పు అయితే తీసుకున్నాను. ఎలా ఉంటుందో చూద్దామనేసి. బాగుందట. బయట అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పంచదార తీసుకుంటాడని అనుకోలేదు, తీసుకున్నాడు. సర్లే ఎక్కువ వాడేదే కదా, టీ కాఫీలు తాగుతూనే ఉంటాము. ఇవైతే దోశలకి అయితే ప్రతి నెల తీసుకుంటాను. సో అలాగే ఎప్పుడైనా పంతుల గారికి ఇవ్వడానికి కానీ యూజ్ అవుతాయి. ఇంక 11:30 అయిపోయింది. నాకు అప్పటికే కంగారు వచ్చేస్తుంది అనమాట. మా వాళ్ళేమో ఆకలి అంటారు అనేసి ఫస్ట్ అయితే రసం పెట్టేసి రైస్ పెట్టేశాను. ఇంకా మా వాళ్ళు ఏంటంటే ఆలు చిప్స్ ఫ్రై చేయమన్నారు అనమాట. ఇంకా ఇవేమో ఇవి మార్కెట్ లోనే కొనుక్కున్నాడు, వేయించుకుంటాను మమ్మీ అనేసి. అవి ఉంటాయి కదా గొట్టాలు, ఏవో ఉంటాయి. ఇంకా వాళ్ళు అన్ని వడియాలు అయితే వాడు వేయిస్తున్నాడు. నేను రసం పెట్టేసి రైస్ పెట్టేశాను. ఇంకా చిప్స్, వడియాలు అయితే మా వాడు ప్రిపేర్ చేస్తాడండి. కొంచెం హెల్ప్ చేశారు ఈ రోజు అయితేను. ఇంక నేను బెడ్రూమ్ సర్దలేదు, ఇంకా వాళ్ళని మంచం నుంచే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఆ రూమ్ మొత్తం నీట్ గా సర్దేసి ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేసి తర్వాత మిగతా పనులు చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే లంచ్ కి అన్ని రెడీ చేసేసాను. తర్వాత మా వాడు సర్దుతున్నాడు అనమాట కొంచెం. ఇంకా మాకు ముగ్గురికి కూడా ఈ రోజు అంతా పని సరిపోయింది. ఇంకా ఒకడొక్క పని కొంచెం హెల్ప్ చేశారు ఈ రోజు అయితేను. సో ఇంకా మా వాడు ఏంటంటే అది ఒడియాలు అవి కొత్తగా కొన్నాను కదా, అవి ఇష్టం అనమాట. అందుకని పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు, మూవీ పెట్టుకుని. లంచ్ ఇప్పుడే చేసాము. సో ఎన్ని బట్టలు ఉన్నాయి. అలాగే పొలిపాడ్యంకి అయితే అమ్మ అయితే తడిపిన చీర వేసుకుంటుంది. సోప్ పెట్టి వాష్ చేయకుండా తడిపి అప్పటికప్పుడు శారీ ఆరేసుకొని కట్టుకుంటుంది అనమాట. నన్ను కూడా అలాగే కట్టుకోమంది. ఇప్పుడు వర్షానికి ఆరుతుందో లేదో తెలియదు, ఇప్పుడైతే వాష్ చేయాలి. సో మరి ఎలా ఆరుతుందో లేదో తెలియదు, కానీ నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఈ బట్టలన్నీ మడత పెట్టి అలాగే మనకి రేపటి కోసం అయితే ఒత్తులు అవి నానబెట్టాలి. ఇవి తెచ్చుకున్నాను కదా, ఇవైతే నానబెట్టాలి. ఇంకా చాలా పని ఉండిందనమాట. ఇంకా బెడ్రూమ్ మోపు పెట్టలేదు, మిగతా కిచెన్ ఇవన్నీ కూడా మోపు పెట్టేశాను. కానీ మార్నింగ్ బెడ్రూమ్ అయితే ఇప్పటికొచ్చి తొడలేసి సర్ది పెట్టాను అంతే. ఇంకా తొడాలి, మోపు పెట్టాలి. చాలా పని ఉంటుంది వర్షం వల్ల. అసలు ఫైనల్గా అయితే ఈరోజు ఎందుకో నాకు శివాలయానికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మళ్ళీ నేను శివలింగానికి అయితే వాటర్ వేసుకుంటాను అనుకున్నాను. సో నాకు ఎప్పుడు వీలైతే అంతానేం కాదు, మొక్కు అలా ఏం కాదు. నాకు వెళ్ళాలి, రేపు వేయాలి అనుకుంటే వెళ్ళి వేసేసి వచ్చేస్తానంతే. నాకు ఈజీ అయిపోయింది అనమాట. నాకు అలవాటు అయిపోయింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. వెళ్ళి వచ్చానంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇంక వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. అంటే మార్కెట్కి వెళ్ళి అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను. మార్కెట్లో అయితే బురదగా ఉంది. సో బైక్ పట్టుకెళ్ళినా సరే ఇంక నడుచుకుంటూ రావాల్సి వచ్చింది, లేట్ అయిపోయింది. అందుకోసం అయితే ఇంక రాగానే రసం పెట్టి ఆలు ఫ్రై చేసేసుకొని వేడివేడిగా అయితే తినేసాము. సో ఇంకా ఇప్పుడు బట్టలు మడత పెట్టి సో మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి. టైం అయితే 2:30 అయిపోతుంది. పని ఉన్న రోజున టైం ఫాస్ట్గా గడిచిపోతుంది. సో ఏ పని లేదనుకోండి, ఆ టైం అలానే ఉంటుంది అనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు. ఇంకా ఆవుని అయితే ప్యాకెట్లోంచి ఆ ఒత్తుల్లోకి అలాగే వంపేసాను కొద్దిగాని. కాకపోతే అవి కలవట్లేదు అనమాట. మళ్ళీ హీట్ చేసుకున్న గిన్నెలో వేసి, నాకు ఇదే కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. సింపుల్ గా చేసుకుని ఫాస్ట్ గా చేస్తాను. అసలు ఇంకా
11:30 నుంచి నైట్ వరకు ఫుల్ వర్క్ అనమాట. అలా ఒక్కొక్క పని చేసుకుంటూనే ఉన్నాను. సో ఇంకా తర్వాత అయితే ఇవి కాలుతుంది చెయ్యి, ఎప్పుడు కాల్చుకుంటూనే ఉంటాను. ఇంకా ఒత్తులు కూడా ప్యాకెట్ తీసేసుకున్నాను, చేసే టైం లేదు. అక్క తిట్టింది అనమాట, ఎందుకు నేను చేద్దాను కానీ అక్క ఫాస్ట్ గా చేస్తుంది. సర్లే ఇంకా 20 రూపీస్ 5 రూపీస్ అవే కదా అనేసి తీసేసుకున్నాను. ఇంకా రేపంటే మా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వెలిగిస్తారు కాబట్టి మనం 30 రోజులకి 35 అలాగా. నాకైతే అవసరం లేదు, నేను డైలీ పెట్టుకున్నాను, కానీ అందుకోసం అయితే అవన్నీ కూడా కడుతున్నాను అనమాట. అలాగే అరటి డప్పులు అవి కూడా పంపిస్తుంది, పువ్వులు పంపిస్తానని మా వాడైతే వెళ్ళాడు. సో ఇంక టెంపుల్కి వెళ్ళి వచ్చాక కొంచెం పీస్ఫుల్ గా అనిపించింది. అందుకోసమే నేను ఎప్పుడైనా నాకు కొంచెం డల్ అనిపించింది అనుకున్న వెంటనే వెళ్ళిపోతాను అనమాట. అనుకున్నానంటే ఇంకా అయిపోవాలి, అలా వెళ్ళి వస్తానమాట. సో ఇవన్నీ చూపిస్తున్నాను కదా నేను పూజ దగ్గరవి అవన్నీ కూడాను. ఏమనుకుంటున్నారంటే నాకేదో ఎక్కువగా ఉండిపోయాయి అని అనుకుంటున్నారు, కానీ బట్ అది కాదు. నాకు ఉన్నాయి ఇవి, అది కూడా ఒక్కరు పెట్టినవి కాదు, అమ్మ అక్క అత్తయ్య పెట్టినాయి అనమాట. ముగ్గురు పెడితే ఇవి ఇన్ని ఉంటాయి అనమాట సామాన్లు. అంతేకాని నేను ఒక్కదాన్ని ఓన్ గా కొనుక్కున్నవి ఏమీ కాదు. నేను ఓన్ గా కిచెన్ లో ఏవో కొన్ని కొనుక్కున్నాను, అంతేకాని నేనేమీ ఎక్కువ దట్టు నాకు ఇక్కడ ఉన్నాయో యూజ్ చేసుకుంటాను. నాకు పెద్ద పూజలకైనా చిన్న పూజలకైనా ఇవే ఉంటాయి. ఇంకా సరిపోకపోతే ఇంకా ఇలా ప్లాస్టిక్ డబ్బాలనే వాడతాను, కానీ నాకేవో పెద్ద సామాన్లు అంటూ ఏమీ లేవు. ఏదో చూపిస్తున్నాను ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు, అదేమి నాకు ఎక్కువ. నేను సంచులతో ఒక 3-4 సెట్స్ ఏం పెట్టుకోలేదు. ఒక సెట్ ఇక్కడ, ఒక సెట్ మిద్ది మీద దాచుకోవడానికి ఏం పెట్టుకోలేదు. నాకు ఉన్నది ఒకే ఒక సెట్, అదే యూజ్ చేస్తున్నాను కూడా. అది కూడా కొన్ని అత్త ఇచ్చినవి, కొన్ని ఏమో అమ్మ పెట్టినవి, కొన్ని అక్క ఇచ్చింది, కొన్ని నేను 2-3 లేనివి అయితే కొనుక్కున్నాను అనమాట. ఒకరిచ్చి నేను ఓన్ గా ఇవన్నీ కొనుక్కున్నవి కాదు. నా దగ్గర ఏమి ఎక్కువ కూడా లేదు. నాకు 2-3 సెట్లు కూడా లేవు మిద్ది మీద దాచుకోవడానికి సంచులతోని. అసలు మిద్ది మీద కూడా ఏ వస్తువులు నాకు ఉండవు అనమాట. అసలు ఉన్నవన్నీ కూడా కింద షెల్ఫ్ల్లోనే పెట్టేసుకున్నాను. ఏదైనా దాచేనా అనుకోండి, ఒక గిన్నె ఏదైనా సంచితో పెట్టాను అనుకోండి, మా వారు ఎందుకు వాడే అని బుర్ర తింటారనమాట. అందుకని నాకు 2-3 సెట్లు ఏమీ లేవు. అలా మిద్ది మీద గట్ట నాకు ఉన్న సెట్టు ఈ పూజ సామాన్ల దగ్గర ఒకేసారి ఎక్కువ ఉంటాయి అంతే తప్ప నా దగ్గర ఎక్కువ ఏమీ లేవు. ఇవే ఉన్నాయి, అది కూడా అత్తయ్య అమ్మ ఇచ్చినవి అన్నమాట. అంతే తప్ప నేను ఓన్ గా కొనుక్కున్నది ఏమీ లేదు. ఏదో ఒక కామాక్షి దీపం అలా కొనుక్కున్నట్టున్నాను అంతే. ఈ పువ్వులు వెజిటేబుల్స్ అన్ని అయితే అక్క పంపించింది. దొండకాయలు అయితే ఎక్కువ వచ్చాయి, బెండకాయలు, దొండకాయలు, చేదు కాకరకాయలు, అల్లం, ఇంకా పువ్వులు. ఇంకా నేను మార్కెట్ లో కొనలేదు, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా పువ్వులు అనేసి. ఇంకా నాకు 4-5 డేస్ అయినా సరిపోతాయి. ఇంకా మా వాడైతే క్లీన్ చేస్తున్నాడు అన్ని, అక్వేరియం క్లీనింగ్ వాడి పని వాడిది. డే మొత్తం మాకు సండే వచ్చిందంటే క్లీనింగ్ లే సరిపోతాయి, అక్వేరియం, ఇల్లు, ఇవే సరిపోతాయి మాకు. నాతో పాటు వీళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఒక్కొక్కసారి బాగానే చేస్తారు, ఒక్కొక్కసారి చేయరు. నాకు అలా బాధ అనిపిస్తుంది, ఏంటో ఎక్కువ ఉండిపోయిందని. ఏమీ ఉండదు కదా. సో పక్క వాళ్ళ గురించి ఆలోచించుకునే బదులు వాళ్ళ గురించి ఆలోచించుకుంటే బెటర్. సో నాకేమీ బంగారాలు ఆస్తులు ఏమీ ఎక్కువేమీ అయిపోలేదు. సో నేనేమి నాకు ఇవన్నీ కూడా ఇలా సర్దుకోవడం ఇష్టం. అలాగే ఇది నాకు ప్రొఫెషనల్ కి తీసుకున్నాను కాబట్టి నా డైలీ వ్లాగ్స్ చూపిస్తాను, అంతేగాని నాకు ఏదో ఎక్కువైపోయి కాదు. నా కష్టం ఏదో నేను పడుతున్నాను, నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటివి అంటే నాకు బాగా బాగా బాధేస్తుంది అనమాట. ఇది సో ఇంకా మా వాడైతే నైట్ కి పరోటా చేయమన్నాడు, అందులోకి వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. సో నాకు చాలా అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయింది పనులన్నీ చేసేటప్పటికి. కాకపోతే ఇంకా హెల్ప్ చేశారు కదా చేద్దామని చేస్తే నాకు అసలు పరోటా రాని వాటికి మనం అసలు ఇన్వాల్వ్ అవ్వను, వేస్ట్ అయిపోతాయని. బట్ మా వాడేమో ఫోన్ లో యూట్యూబ్ లో చూసి చెయ్యి అంటే అవి బాబోయ్ అసలు చేసేటప్పటికి నాకు ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. పిండి కలపడం, నానబెట్టడం, అసలు నాకు ఇంత ప్రాసెస్ కుకింగ్ అయితే నేను అసలు ఎప్పుడు చేయను. నాకు ఎప్పుడు కూడా 15 minutes 20 minutes లో మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. అలా ఫాస్ట్ గా కుక్ చేసి ఇంకా పిండి నానబెట్టేసిన తర్వాత మిల్ మేకర్ కర్రీ కోసం ఇంకా ఆనియన్స్ కట్ చేసి బాగా ఫ్రై అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
ఇంకా అందులోకి టమాటాలు, మిల్ మేకర్ అయితే ముందుగా కొంచెం హాట్ వాటర్లో నానబెట్టి వేసుకోవాలి. అందులోకి వచ్చేసి కారం, గరం మసాలా, టమాటాలు అన్నీ వేసేసి కొన్ని వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. ఇదైతే పిండి బాగా సాఫ్ట్గా ఉంది, మరి ఎలా వస్తాయి ఏంటో తెలియదు. ఇంకా ఎలాగైనా సరే ఇంక పిల్లలకి చేసి పెట్టాలి కదా, ఇంక వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే అసలు ఆ రోజు నాకు చిరాకు వచ్చింది, బట్ కంట్రోల్ చేసుకుని ఇంకా వాళ్ళ కోసం కదా అన్నట్టుగా కుక్ చేశాను కర్రీ. కానీ సగం కొద్దిగా కర్రీ వేస్ట్ చేశారు, అలాగే ఒక పరోటా వేస్ట్ చేశారు. ఇంకా కొద్దిగా పిండి అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఒక అక్క ఎలాగో పెరుగు పంపించింది కదా, ఇంకా పెరుగులో కలిపేసి బజ్జీలు వేసేద్దాము నెక్స్ట్ డే అనేసి ఇంకా అది ఎలా అయితే ఉంచేసాను అనమాట. ఇంక వేస్ట్ చేయలేదు. పరోటాలకి అస్సలు ప్రిపేర్, ఒక్కొక్క పరోటాకి ఒక్కొక్క పావు గంట పట్టింది, నాకు విసుగు వచ్చేసింది అనమాట. సో ఇది నాకు రాదు, మనం రాని దానికి ఎప్పుడు అంటే ట్రై చేయొచ్చు వచ్చేంత వరకు, బట్ నాకు ఈ పరోటా అంటే చేయడం నాకు చాలా తలనొప్పి. అందుకోసమే ఇన్స్టెంట్ పరోటా డీమార్ట్లో ఎక్కువ కొంటాను, వీళ్ళకి ఇష్టం అనేసే కొంటాను. ఆలు కర్రీ చేస్తాను. ఇది పరోటా మాత్రం నాకు అసలు ఎప్పుడు కూడా ట్రై చేసినా రాదు. ఎక్కువ థిక్ లేయర్గా అయిపోయి చల్లారిన తర్వాత అది ఒక దిబ్బ రొట్టెలాగా అయిపోతుంది. సో రాని వాటి గురించి అస్సలు ట్రై చేయకూడదు. సో ఇలా ఉంటుంది అనమాట. అలా అయితే నాకు ఎందుకు ఆ రోజంతా కూడా నాకు డల్ అనిపించి, ఎవరైనా ఏదైనా అంటే నాకు చాలా మనసు, ఎవరైనా హర్ట్ అవుతాం కదా, బాధ అనిపిస్తుంది. సో అది నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నానంటే, నా కష్టం ఏంటి మనుషులు చూసి దేవుడు కరుణించి చూస్తే చాలు, నా ఫ్యామిలీకి సపోర్ట్ నా వల్ల ఉంటే చాలు, అంతే. నాకు ఇంకా వేరే థాట్స్ నాకు అవసరం లేదు, నాకు పట్టించుకునే టైము లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నా వర్క్ నాకు సరిపోతుంది. నేను ఉన్నంతలో హ్యాపీగా ఉండడం అయితే నేను నాకు నేర్చుకుంటాను, అలవాటు అయింది కూడా. సో నేను నా ఫ్యామిలీ వరకు అయితే నేను కష్టపడతాను. సో ఇది ఎక్కడైనా సరే మనం ఎంత ప్రయత్నించినా వెనక్కి లాగే వాళ్ళు అయితే ఉంటారు. సో పరోటాలు అయితే బాగానే వచ్చాయి, కానీ మా వారు అయితే ఒక్కటే తిన్నారు, ఎందుకంటే అది అప్పటికే గట్టిగా అయిపోయి అనమాట. మా వారు చెప్తున్నాడు వేడివేడిగా వేద్దాం మమ్మీ అని. మళ్ళీ స్టవ్ ఆయిల్ కింద జిడ్డు అయిపోతే నేను చేయలేను బాబోయ్ అనేసి అప్పుడే చేసేసి అప్పుడే కడిగేసాను. ఇంకా నెక్స్ట్ డే పూజకి అయితే మనం గంజి పెట్టిన శారీ కట్టుకోకూడదట. ఇంకా అలా వాటర్లో పెట్టేసి ఇంకా ఆరేద్దాము. ఆరితే చూడాలి. నైట్ గుర్తొచ్చింది, మార్నింగ్ చేద్దామంటే నైట్కి చేశాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్